హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఏంటన్నా పూరీ కూర చేస్తున్నానండి. చాలా బాగా కుదిరిందండి, చాలా బాగా వచ్చింది. ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా పూరీ కూర. ఇదేముంది కొత్తగా ఏముంది అని అనుకొని స్కిప్ చేయకండి, చూడండి, ఫాలో అవ్వండి, నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ చూసారు కదా, కొంచెం అల్లం వేసి, అల్లం ఉల్లిపాయలు అన్నీ వేసాం కదండి. కొంచెం బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. ఇందులో మామిడికాయ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదని మామిడికాయ వేయలేదు. మామిడికాయ వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి కూర. చాలా టేస్ట్గా కూడా అనిపిస్తుంది మీకు. మీరు ట్రై చేయండి ఈసారి నెక్స్ట్ టైము. కొంచెం మీకు టమాటాలు వేసాను కదా, కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, ఒక్క 2 minutes మగ్గాలండి. ఎందుకంటే టమాటాల్లా ఉంటే బాగోదు కదా దాంట్లోకి. ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి. బీన్స్, ఇంకా ఏంటి ఇవి పీచ్, బఠానీ, కొమ్ముచలలు ఏ ఉన్నాయి వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం వేసుకోవాలండి. వేసుకున్నాక కొద్దిగా మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. పొటాటో నేను కొంచెం ఉడకనందుకు లేట్ అయిందని, ఈ టైంలో పొటాటో ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు, కానీ నాకు లేట్ అయింది ఉడకనందుకు. అందుకే కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. కొద్ది వాటర్, సరిపోయినంత వాటర్ వేసుకోవాలి. ఒక 2 minutes మూత పెట్టుకొని మళ్ళీ తీసిన తర్వాత కొంచెం అప్పుడు పొటాటో వేసానండి, బంగాళదుంపలు. చాలా బాగా వచ్చిందండి. ఆ తర్వాత కొంచెం శనగపిండి, ఒక స్పూన్నర పట్టింది నాకు, ఒక వాటర్లో ఒక బౌల్లో వేసుకున్నాను. మంచిగా వచ్చిందండి కూర అయితే. ఇప్పుడే ఈ టైంలోని కొంచెం ఉడికిన తర్వాత కొంచెం మామిడికాయ ఉంటే కొద్దిగా వేసుకోవచ్చండి, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ వేసుకుంటే, పచ్చి మామిడికాయతో వేసుకుంటే బాగుంటుంది. మామిడికాయ ఊరికే ఉడికిపోతుంది కదా. ఇప్పుడు వాటర్లోని అది కొంచెం మరిగిన తర్వాత కొంచెం యాడ్ చేసేసుకోవడమేనండి శనగపిండితోని. మరి ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి వీడియో. నేను కుకింగ్ ఒకటే కాదండి, అమెరికాలో ఎక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళా మీకు పెడుతూనే ఉంటున్నాను వీడియోస్. నెక్స్ట్ కుకింగ్, గార్డెనింగ్ అవన్నీ పెట్టాను కదండి, చాలా ఎక్కువ వచ్చాయండి. మాకు వెజిటేబుల్ కూడా మంచిగా వస్తాయండి ఇక్కడ, చెప్పాను కదా. సమ్మర్ వచ్చిందంటే చాలా వెజిటేబుల్స్ మంచిగా వస్తాయి. ఇంకా కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం వాటర్గా మా పాపకి కావాలని, మా పిల్లలకి కావాలని చెప్పి వాటర్గా తీసాను. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం దగ్గరగా అయిపోతుందండి, ఒక 2 minutesలోనే. అంతేనండి, రెడీ, పూరీ కూర రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు థిక్గా వచ్చింది. నచ్చితే ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.